హాయ్ అండి, వెల్కమ్ టు కేదర్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెసిపీని చూపించిపోతున్నానండి. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు కూడా. టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు ఈ సమ్మర్లో ఇలా మనము చల్లగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చాలా చలవ చేయడమే కాదు, చాలా రుచిగా కూడా ఉంటుందండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ కూడా, పెద్దగా కష్టపడే అవసరం లేదండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక మిక్సీ జార్లో 3/4 కప్ అంతా స్ట్రాబెర్రీ క్రష్ని తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ అంతా పంచదార వేసుకున్నాను. 500 ml పాలని కాచి చల్లారిన తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆ పాలను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది కదా. చక్కగా ఇన్స్టెంట్గా త్వరగా ఇలా క్విక్గా అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్లో వేసేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో ఇలా చల్లగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనం బయట తాగే రసాయన పదార్థాలు, కెమికల్ ప్రొడక్ట్స్ కన్నా కూడా ఇంట్లో మనము ఇలా చక్కగా హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్తో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఫ్రూట్ క్రషెస్ కానీ ఫ్రూట్స్తో కూడా మనము చక్కగా మనం ఇలాగా మిల్క్ షేక్స్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, చాలా జస్ట్ 1 మినిట్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూసారా. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ రూపాన మీ అభిప్రాయం అనేది తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనేది ఐస్ క్రీమ్స్తో పాటు నా ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా స్టార్ట్ చేసి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేసి కామెంట్ రూపాన మీ అభిప్రాయం అనేది తెలియచేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేనండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.